నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఈ సెషన్ చాలా ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం గగన్యాన్ గురించి చాలా వింటున్నాం కదా. అయితే ఆ పెద్ద మిషన్ వెనక దానికి పునాదిలాంటి ఒక చిన్న కానీ చాలా కీలకమైన మిషన్ ఉంది. దాని పేరే మిషన్ మిత్ర. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు దీన్ని పూర్తిగా విశ్లేషిద్దాం. ఈ ఒక్క ప్రశ్నతో మొదలు పెడదాం. ఆలోచించండి, అంతరిక్షంలోకి నిజంగా వెళ్లకముందే అక్కడ ఎదురయ్యే సవాళ్లకు, ఆ ఒంటరితనానికి వ్యోమగాముల్ని ఎలా సిద్ధం చెయ్యాలి? ఇది చాలా పెద్ద సవాల్. ఈ ప్రశ్నకు మన శాస్త్రవేత్తలు కనుగొన్న సమాధానమే మిషన్ మిత్ర. దాని వెనకున్న అసలు ఉద్దేశమిదే. ఓకే, ఈ కాంప్లెక్స్ టాపిక్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మన స్టడీని ఈ 5 భాగాలుగా డివైడ్ చేశాను. ఈ ప్లాన్ ఫాలో అయితే ఎగ్జామ్కి కావాల్సిన ప్రతి పాయింట్ నీట్గా కవర్ అయిపోతుంది. పదండి మొదలు పెడదాం. రైట్, మన ఫస్ట్ సెక్షన్లోకి వచ్చేద్దాం. గగన్యాన్కు మొదటి అడుగు. చూడండి, రాకెట్లు, టెక్నాలజీ ఎంత ఇంపార్టెంటో వాటి నడిపే మనిషి, అతని సంసిద్ధత అంతకన్నా ఇంపార్టెంట్. భూమి మీద చేసే ఈ చిన్న పరీక్ష మన స్పేస్ జర్నీ భవిష్యత్తును ఎలా డిసైడ్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, వ్యోమగాముల్ని స్పేస్లోకి పంపడమంటే జస్ట్ రాకెట్ని లాంచ్ చేయడం కాదు. ఒంటరితనం, విపరీతమైన ఒత్తిడి, ఇలాంటి మానసిక, శారీరక ఛాలెంజెస్ని వాళ్ళు ఎలా ఎదుర్కొంటారో భూమి మీద ఉన్నప్పుడే మనం టెస్ట్ చెయ్యాలి. ఆ సవాళ్లను ఫేస్ చేసేలా వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడమే ఈ మిషన్ మిత్ర యొక్క కోర్ ఐడియా. ఇప్పుడు మనం ఒక కీ టెక్నికల్ టర్మ్ గురించి తెలుసుకుందాం. ఇది నోట్ చేసుకోండి, ఎందుకంటే ఎగ్జామ్లో డైరెక్ట్గా దీనిపై క్వశ్చన్ రావచ్చు. ఆ పదం అనలాగ్ మిషన్. అనలాగ్ మిషన్ వినడానికి పెద్ద పదంలా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. అంతరిక్షంలో ఉండే కఠినమైన పరిస్థితుల్ని మన భూమిమీద ఒక చోట ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం, ఆ ఎన్విరాన్మెంట్లో వ్యోమగాముల్ని ఉంచి వాళ్ల ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ల శరీరం, మనస్సు ఎలా రియాక్ట్ అవుతున్నాయో సేఫ్గా స్టడీ చేయడమే ఇది. దీని ద్వారా మనకు చాలా విలువైన డేటా దొరుకుతుంది. ఈ స్లైడ్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇది అనలాగ్ మిషన్ కాన్సెప్టును చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, భూమి మీద ఉన్న హ్యాబిటాట్. రైట్ సైడ్లో స్పేస్లో ఉండే క్యాప్స్యూల్. ఈ రెండింటి మధ్య బ్రిడ్జ్ ఏంటి? అదే బిహేవియరల్ సైన్స్, అంటే ఒత్తిడిలో మనిషి ప్రవర్తనను స్టడీ చేయడం. ఇంకా హ్యూమన్ ఫ్యాక్టర్స్, అంటే మనుషులు మెషిన్స్తో ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తారో చూడటమన్నమాట. సరే, భూమి మీద స్పేస్ లాంటి వాతావరణం క్రియేట్ చెయ్యాలంటే దానికి తగ్గ ప్లేస్ కావాలి గదా. మరి ఇండియాలో స్పేస్ని పోలిన ప్రదేశం ఎక్కడుంది? మన సైంటిస్టులు లడఖ్ను ఎందుకెంచుకున్నారు? దాని వెనుకున్న జియోగ్రాఫికల్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. లడఖ్ని ఎందుకు సెలెక్ట్ చేశారో ఈ 4 కంపారిజన్స్ క్లియర్గా చెప్తాయి. ఫస్ట్, హై ఆల్టిట్యూడ్, అంటే దాదాపు 3500 మీటర్ల ఎత్తు. ఇది స్పేస్లో ఆక్సిజన్ తక్కువగా ఉండే హైపాక్సియా కండీషన్ని ఇక్కడ క్రియేట్ చేస్తుంది. సెకండ్, విపరీతమైన చలి. స్పేస్ క్రాఫ్ట్ సిస్టమ్స్పై ఆ ప్రెషర్ని టెస్ట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. థర్డ్, జియోగ్రాఫికల్ ఐసోలేషన్, అంటే ప్రపంచంతో సంబంధం లేకుండా ఒంటరిగా ఉండటం. ఆస్ట్రోనాట్స్ మెంటల్ స్ట్రెంగ్త్ని టెస్ట్ చేయడానికి ఇది చాలా కీలకం. ఫైనల్గా, అక్కడున్న బంజరు భూమి అచ్చం చంద్రుడి మీదో మార్స్ మీద ఉన్న ఫీలింగ్నిస్తుంది. ఓకే, ఈ మిషన్ సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ని ఇంకాస్త లోతుగా చూద్దాం. హ్యూమన్ ఫ్యాక్టర్స్ అని అన్నాం కదా, దాన్ని మనం బ్రెయిన్, బాడీ ఇంకా కోఆర్డినేషన్ అని 3 భాగాలుగా చూడొచ్చు. మొదటిది సైకలాజికల్, అంటే మానసికాంశాలు, ఒంటరితనాన్ని, స్ట్రెస్ని తట్టుకోగలరా లేదా అని చూడటం. రెండోది ఫిజియోలాజికల్, అంటే శారీరకాంశాలు, హైపాక్సియా లాంటి కండీషన్స్కి బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో స్టడీ చేయటం. మూడోది ఆపరేషనల్, అంటే టీంవర్క్, కష్టమైన పరిస్థితుల్లో టీం మెంబర్స్ ఒకరితో ఒకరు ఎలా కలిసి పనిచేస్తారో టెస్ట్ చేయటం. నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఈ మిషన్లో పాల్గొంటున్న వ్యక్తులు ఎవరు, ఏ సంస్థలో కలిసి పనిచేస్తున్నాయి, వీటి మీద కూడా ఎగ్జామ్లో ప్రశ్నలు రావచ్చు. వీళ్లే మన గగన్యాత్రికులు, మన దేశం గర్వించదగ్గ 4 హీరోస్. వీరి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ మరియు వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా. మనిషి తలుచుకుంటే ఏం సాధించగలడో నిరూపించడానికి వీళ్లు సిద్ధమవుతున్నారు. ఈ మిషన్ కేవలం ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే కాదు, ఇదొక అద్భుతమైన టీంవర్క్ నిదర్శనం. ఇస్రో, హెచ్ఎస్ఎఫ్సి ఈ ప్రాజెక్ట్ని లీడ్ చేస్తుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెడికల్ సపోర్ట్ ఇస్తోంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, వాళ్లు ఉండే హ్యాబిటాట్ను బెంగళూరుకి చెందిన ప్రోటోప్లానెట్ అనే ఒక స్టార్టప్ కంపెనీ డెవలప్ చేసింది.
గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ సెక్షన్కొచ్చేసాం. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ని ఎగ్జామ్ కోసం ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. ఇది మీకు బాగా గుర్తుండిపోవడానికి హెల్ప్ అవుతుంది. సరే, ఫైనల్ రివిజన్ క్విక్గా. ఈ స్లైడ్లోని 4 పాయింట్లు చాలా చాలా కీలకం. 1. MITRA ఫుల్ ఫామ్, మ్యాపింగ్ ఆఫ్ ఇంటరాపరబుల్ ట్రేట్స్ అండ్ రెస్పాన్స్ అసెస్మెంట్. 2. డేట్స్, ఏప్రిల్ 2 నుంచి 9, 2026. 3. లొకేషన్, లడాక్. 4. పర్పస్, గగన్యాన్ కోసం ఒక అనలాగ్ సిమ్యులేషన్. ఈ 4 పాయింట్స్ నుంచి ప్రిలిమ్స్లో ఒక క్వెశ్చన్ గ్యారంటీగా రావచ్చు. ఫైనల్గా భూమి మీద చేసే ఈ ప్రయోగం స్పేస్లోని అసలు మిషన్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో ఈ స్లైడ్ చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మిషన్ మిత్రా నుంచి వచ్చే డేటాయే గగన్యాన్ సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. ఆస్ట్రోనోట్ల సేఫ్టీ, వాళ్ల వర్క్ ఎఫిషియన్సీ, చివరికి స్పేస్ క్యాప్సూల్ డిజైన్ను కూడా ఈ డేటా ఆధారంగానే ఫైనలైజ్ చేస్తారు. అంతిమంగా గగన్యాన్ను ఒక సేఫ్ మిషన్గా మార్చేది ఇదే. ఇదిగోండి మీ ఫైనల్ రివిజన్ మ్యాప్. ఈ యొక్క స్లైడ్తో మొత్తం టాపిక్ని మళ్ళీ చూద్దాం. కాస్త ఫోకస్ చేయండి. కీ ఫ్యాక్ట్స్: డేట్స్ ఏప్రిల్ 2, 2026. 4 ఆస్ట్రోనాట్స్. ఆబ్జెక్టివ్స్: ఫిజికల్, సైకలాజికల్ ఇంకా ఆపరేషనల్ స్కిల్స్ టెస్ట్ చేయడం. లడక్ ఇంపార్టెన్స్: హై ఆల్టిట్యూడ్, చలి, ఐసోలేషన్. పార్ట్నర్స్: ఇస్రో, IAF మరియు స్టార్టప్ ప్రోటోప్లానెట్. ఈ యొక్క మ్యాప్ చాలు, మీ రివిజన్ కంప్లీట్ అయినట్టే. మనం ఈ సెషన్ ముగించే ముందు ఒక ప్రశ్నతో మిమ్మల్ని వదిలివెళ్తున్నాను. ఆలోచించండి. గగన్యాన్ సక్సెస్ అవ్వాలంటే కేవలం రాకెట్లు, కంప్యూటర్లు ఉంటే సరిపోతుందా? లేక టెక్నాలజీని మించిన ఏదైనా ఒక హ్యూమన్ క్వాలిటీ అవసరమా? ఎందుకంటే అంతరిక్ష ప్రయాణంలో అసలైన శక్తి మనిషి పట్టుదల, వాళ్ల మధ్య ఉండే టీమ్ స్పిరిట్ మాత్రమే. ధన్యవాదాలు.